ఇవాళ లింగారెడ్డిగూడెం అనే విలేజ్లో ఉన్నాం. ఈ ఊళ్ళో బెండ ఎక్కువ పెట్టారు సార్. శ్రీవల్లి అనే వెరైటీ పెట్టారు, దేవసేన అనే వెరైటీ పెట్టారు. రైతులు అయితే మన దగ్గర ఉన్నారు. అసలు బెండ ఎలాగ ఉందో ఒకసారి చూడండి తోట. నమస్తే. ఇది శ్రీవల్లి సార్, ఈ తోట అంతానే ఒకసారి ఎలా చూడండి. ఒకటి 2 3 4 5 6 7 8 9 కటింగ్లు అయింది సార్. శ్రీవల్లి బెండ అండి. కాయ ఎరగడం కూడా చాలా బాగా ఎరుగుతుంది. అవి రైతు సోదరులు మాట్లాడతారు, ఒకసారి అడుగుదాం. నమస్తే అండి, మీ పేరేం పేరు సార్? ఇంటి పేరండి? మైనో రామకృష్ణ గారా? ఇప్పుడు బెండ పెట్టారు కదా సార్, శ్రీవల్లి ఎన్ని ప్యాకెట్లు పెట్టారండి? మేమండి 4. దేవసేన అండి? 4. దేవసేన 4, శ్రీవల్లి 4 పెట్టారా? ఇప్పుడు ఎన్నో కటింగ్ వచ్చారండి? 9 కటింగ్ల. కాయ ఎరుగుతుంది గట్ట ఎలా ఉంది సార్? చాలా బాగుంది. ఓకే, మార్కెట్కి పట్టుకెళ్తాం. కాయ గట్ట మార్కెట్కి ఎలా తీస్తున్నారండి కాయని? బాగుందండి, బాగా స్పీడ్గా తీస్తున్నారు. కాయ ఎరుగుతుంది కూడా బాగుందండి. బాగుందండి, చాలా బాగుంది. దేవసేన కూడా ఎలా ఉంది సార్? దేవసేన కూడా బాగుందండి. మార్కెట్ కాయ కూడా బాగుందంటారా? మార్కెట్ కాయ కూడా ఈ రైస్ సోదరులు అందరికి ఇచ్చుకోవచ్చండి కాయలు. ఇప్పుడు ఎంత దిగుతుంది సార్? అంటే ఎన్ని కేజీలు దిగుతుందండి? ఇది కలిపి శ్రీవల్లి దేవసేన కలిపి 200 కేజీ అవుతుంది. 200 కేజీ అవుతుందండి శ్రీవల్లి దేవసేన కలిపి. సేన 40 సెంట్లు. సేన్ 40 సెంట్లు. సేన్ అయితే 40 సెంట్లు సార్. 200 కేజీలు దిగుతుంది అంటారు. ఈరోజు 220 కేజీలు దిగింది అన్నారు. దరిదారిగా 9వ కటింగ్ ఈ రోజుకి. శ్రీవల్లి ఇది సార్, దేవసేన ఆ చివర ఉందండి. ఇదంతా శ్రీవల్లి సార్. కెమెరా చూడండి సార్, ఇదేమో దేవసేన. దగ్గర కనిపండి. కాయ ఇరుగుదల కూడా ఇదిగోండి, చాలా ఈజీగా ఇరుగుతుంది. ఇది దేవసేన. ఆల్రెడీ దేవసేన అనేది లాస్ట్ ఇయర్ నుంచి ఎత్తున్నాం అండి. రైతు సోదరులు అందరూ ఈ దేవసేన శ్రీవల్లి అనే వెరైటీ వేసుకోవాలని హృదయపూర్వకంగా కూర్చున్నాం.